హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే రెడీమేడ్ పిజ్జా ఎలా తయారు చేయలేదని చూద్దామండి. సో చాలామంది పిజ్జా సాస్ లేదు అనుకొని చెప్పేసి ఎలా చేయాలనుకుంటారు. సో మనం ఏంటి అంటే పిజ్జా సాస్ లేకుండా కూడా కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ ఉంటుంది కదా, సో అది అండ్ మైనోస్ ఇవి రెండు కలిపితే మనకి పిజ్జా సాస్ టేస్ట్ వచ్చేస్తుందండి. సో ఏమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఇవి రెండింటిని మనం మిక్స్ చేసేసుకొని సో ఇలా అప్లై చేసుకోవాలి. సో ఫుల్గా మొత్తము బేస్ అనేది కవర్ అయిపోవాలి. సో ఎక్కువ ఎవరైతే సాస్ మేము బాగా తింటాము అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం కొంచెం లైట్గా చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు కూడా తినాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఎక్కువ కూడా యూస్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్, పన్నీర్, చీజే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తే కార్న్ వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది, సో తినరు అన్న ఉద్దేశంతో అవన్నీ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో అవి కూడా ఎలా అప్లై చేసి తినాలి అనేది, అంటే మీన్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా. సో నెక్స్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ వేసుకోవాలండి, ఎందుకంటే చీజ్ ఫస్ట్ వేసుకుంటే మనకి మొత్తము బేస్ మీదకే వస్తుంది. సో చీజ్ అనేది లాస్ట్లో వేసుకుంటే ఏంటి అంటే ఆనియన్స్ పన్నీర్కి మొత్తం కవర్ అయిపోతుంది. సో మనమైతే ఆనియన్స్ అండ్ పన్నీర్ కూడా మొత్తం బేస్ మీద సెట్ చేసుకున్నాము. సో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ కారం, టేస్ట్కి తగ్గంత కారం వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను చీజ్ కూడా ఇలా ఫ్లేక్స్ లాగా వచ్చేటట్టు తీసుకున్నానండి. సో ఇవి కూడా మనము ఇలా వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే అంటే చీజ్ తీసుకొని మళ్ళీ కట్ చేసి అంటే కష్టం కాబట్టి ఇలా మనకి న్యాచురల్గా బయట దొరుకుతుంది క్యూబ్స్ టైప్ అనేవి. సో ఇలా ఎంత మనం చీజ్ తినేదాన్ని బట్టి మనం చేసుకో. సో ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాము. చిల్లీ ఫ్లేక్స్ అనేది అండి అండ్ పెప్పర్ అనేది మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు వేసుకోవాలి పైన. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి మెనూ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ పిజ్జా కాబట్టి పిజ్జా సెలెక్ట్ చేసుకోవాలి. సో పిజ్జా 180 degrees వచ్చేసింది. సో ఆటోమేటిక్గా 9 minutesలో సెట్ అయిపోయింది. సో 9 minutes తర్వాత మనకి ఏమేమి పిజ్జా రెడీ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో 1 minute అయితే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. సో 60 1 2 3 4 5 6 పిజ్జా అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందనేది చూద్దాము. వావ్, సూపర్. పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా ఓవెన్ నుంచి తీసేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్ నుంచి. సో ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసేసి తినేయడమే. సో ఎవరికైతే చిల్లీ ఫ్లేక్స్ అండ్ మనకి స్పైసెస్గా కావాలనుకున్న వాళ్ళు దీని మీద పైన అప్లై చేసుకొని తినచ్చు. బట్ నేనైతే అప్లై చేయట్లేదు, ఎందుకంటే సో పిల్లలకి పెట్టాను కాబట్టి.